ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ ఉమెన్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం బొంబాయి కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ముందుగా 2 స్పూన్లు మైదా పిండి తీసుకొని దానిలోకి ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసి ఇలా పలసంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇక వాటర్ ఇలా నీళ్ళలాగా ఉండాలి. ఇలా పలసంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని కళాయి ఒకటి పొయ్యి మేము పెట్టుకొని 1 కప్పు పంచదార తీసుకోవాలండి. ఇందాక మనం 2 స్పూన్లు మైదా తీసుకొని కలుపుకున్నాం కదండి, దానికి 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది. ఈ పంచదారలోకి ఇగో టీ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోద్దామండి. పంచదార అయితే శుభ్రంగా కరగనివ్వాలండి. పంచదార అయితే శుభ్రం కరిగిపోయిందండి. ఇందాక మనము మైదా పిండి 2 స్పూన్లు తీసుకుని వాటర్లో కలుపుకున్నాం కదండి, అవి దీనిలో వేసుకుందాం. వేసుకొని కలుపుతూనే ఉండాలండి. ఇది కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడింది కదండి, దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఎవరు ఇష్టం వచ్చిన కలరు వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలబెట్టుకుంటూ ఉందామండి. కొద్దిగా వేసుకోవాలండి, ఒక్కసారిగా వేసుకోకుండా తాపకు ఒక 2 స్పూన్లు అలా వేసుకుంటూ కలబెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి దీనిలో. నెయ్యి దీనిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలండి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుందాం అండి. నెయ్యి అయితే మరింత పట్టిద్దండి. ఇది బాండీని వేడాలండి, బాండీని అంటుకోకూడదు.
ఇప్పుడు మళ్ళీ కొద్దిగా లాస్ట్గా కొద్దిగా పోసుకుందామండి నెయ్యి. దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. కరాచీ బొంబాయి హల్వా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ప్లేట్లో నెయ్యి రాసుకొని దానిలో సర్దుకుందామండి. నేనైతే ఇలా ప్లేట్లో సర్దుకున్నానండి. ఇది ఒక అరగంట ఆరిన తర్వాత కట్ చేసుకుందామండి. ఇలా స్వీట్ షాప్లో దొరికే హల్వాని మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇది స్వీట్ షాపుల్లో లాగా మనము ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.